విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందన్నారు వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణతో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని అయితే ప్రకటించింది. ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు కాదు, ఏపీ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక వరంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అయితే అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తరాంధ్ర విశాఖకి సంబంధించి ఈ ప్యాకేజీకి సంబంధించి ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా జనసేన పార్టీ విశాఖ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, అంటే గత కొన్నేళ్లుగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది, పోరాటాలు చేస్తుంది, కేంద్రాన్ని కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తాం అని చెప్పిన కొద్ది రోజుల్లో ఇచ్చారని చెప్పి మీరు అంటున్నారు. ఏంటి పరిస్థితి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టార్ట్ అయినటువంటి ఆ ఉక్కు ఫ్యాక్టరీ గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బంది పడతా ఉంది. శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో, సీఎం గారి యొక్క చొరవతో ఇవాళ గతంలో ఒక 1,500 కోట్లు, అలాగే ఇవాళ 11,500 కోట్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం ఉక్కు అనే విధంగా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారితో మాట్లాడి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పదే దీని మీద ధర్నాలు చేస్తూ దీన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఇప్పుడు గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇవాళ ఒక అద్భుతమైన ప్యాకేజ్ తీసుకురావడంతో పాటు దీన్ని ఏ విధంగా ప్రైవేటు పరం చేయకుండా దీన్ని ఏ విధంగా లాభాల్లోకి తీసుకెళ్ళాలి, దీనికి మైండ్స్ కేటాయించాలి, అలాగే దీని లాభాల్లోకి మేనేజ్మెంట్తో మాట్లాడి లాభాల్లోకి తీసుకెళ్ళి దీని ఇమేజ్ని ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన ప్యాకేజ్ రానున్న రోజుల్లో ఈ ప్లాంట్ నెంబర్ 1 పొజిషన్ 3 ఫర్నిచర్ రన్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇన్ని రోజుల పాటు కార్మికులు ధర్నాలు చేస్తూ వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసేందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక అద్భుతమైన ప్లాన్ని కాపాడుకునే అవకాశం కల్పించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి నా యొక్క శుభాకాంక్షలు. ఇది ముఖ్యంగా సుమారు 2 లక్షల కోట్లు మొన్న ప్రకటించడంతో పాటు, అంటే పెట్టుబడులు రావడంతో పాటు రానున్న రోజులు ఇంకొక 2 లక్షల కోట్లు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ఒక స్టీల్ ప్లాంట్ కూడా నక్కపల్లి దగ్గర రాబోతా ఉంది. ఇవాళ 11 చూశారు, మళ్ళీ స్టీల్ ప్లాంట్ కోసం ఒక అద్భుతమైన ప్యాకేజ్ కూడా 11,500 కోట్లు ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఒక మంచి సీనియర్ పరిపాలన, ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రి, ఈ అందరూ కలిసి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన సాగుతుంది. కాబట్టి వేల కోట్లు, లక్షల కోట్ల పెట్టుబడుల రూపంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఒక నమ్మకం, భరోసా కలిగింది. కాబట్టి ఈ ప్రైవేటు వ్యక్తులు కానీ, గవర్నమెంట్ కానీ సపోర్ట్ కానీ, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం జనరల్గా 25,000 కోట్ల అప్పులో ప్లాంట్ ఉంది, దాన్ని ఆదుకోవాలని చెప్పి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ 11,500 కోట్లు కూడా ఎంతవరకు సరిపోతుంది అని, అంటే దేనికి వినియోగిస్తారు అనేది కూడా క్లారిటీ లేదని ఒక వాదన ఉంది. ప్రస్తుతానికి ప్లాంట్ రన్నింగ్కి, శాలరీస్కి మొత్తానికి కూడా ఉపయోగపడతాయి. రానున్న రోజుల్లో దీని యొక్క మనుగడకి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా కూడా కేటాయించి, ఓన్ మైండ్స్ కూడా కేటాయించి దీన్ని పూర్తి స్థాయిలో రన్ చేయడానికి ఉపయోగపడే విధంగా ముందు ప్లాంట్ రన్నింగ్కి క్యాపిటల్ కింద ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్ రన్నింగ్లో ఉంటే ఆదాయం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి దాని కొరకు వాళ్ళు కేటాయించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం పూర్తిగా వదిలేసింది. జగన్మోహన్ రెడ్డి తన ఆదాయ వనరులు చూసుకున్నారు తప్ప ప్లాంట్ గురించి కానీ ఇంకోటి పట్టించుకున్న పరిస్థితి లేవు. కాబట్టి ఇవాళ శాలరీస్ ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళింది ఆ ప్లాంట్. గతంలో ఎప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. గతంలో 1, 2, 3 పని రన్ అవుతూ ఉండేది తప్ప ఇంత ఘోరంగా లేదు. దాన్ని పూర్తిగా వదిలేసి
తన ఆదాయ వనరులు చూసుకొని ఈ రాష్ట్రాన్ని వదిలేశారు. అటు ప్రైవేట్ వ్యక్తులు భయపడి రూపాయి పెట్టుబడులకు రాలేదు, ఇటు గవర్నమెంట్ సెక్టర్ నిర్వీర్యం చేశాడు, అన్నీ చేసి తన జేబు నింపుకున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇవాళ వచ్చాయి. ఇవాళ కొత్త సంవత్సరంలో వరదలుగా ఇవాళ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ప్లాంట్కి అద్భుతమైన అవకాశం వస్తూ ఉంది. రానులు ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఈ దేశంలో అవ్వబోతా ఉందన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక ధృతరాష్ట్ర పరిపాలన, ఒక రాక్షస పరిపాలన పోయింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఈ రాక్షసు నుంచి రక్షించారు అని చెప్పేసి మళ్ళీ కూడా ఆయన వస్తే మళ్ళీ ఇబ్బంది రాడు కదా అని ఒక ధైర్యంతోనే ఇవాళ పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి వస్తున్నాయి తప్ప ఇంకోటి కారణం కాదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక నమ్మకమైన పరిపాలన, ఒక నమ్మకమైన వ్యక్తులు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఇవాళ పెట్టుబడులన్నీ వరదలాగా వస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఆర్థిక రంగంతో పాటు పెట్టుబడులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఏ వ్యాపారం చేసే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని రాష్ట్రం దివాలా తీసింది. సో ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతూ ఉన్నాయి. ఒక 1 ఇయర్లో అన్నీ కూడా చక్కబడతాయి. స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం, అన్నీ కాపాడుకుంటాం. అంటే గత ఇటీవల రీజనల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించబడినటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తూ ఉక్కు కార్మికుల కోసం మేము పోరాటం చేస్తాం, ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఒక ప్రకటన చేశారు. 5 సంవత్సరాలు ఏం బీకేరు అడగండి. 5 సంవత్సరాలు ఏం బీకే అడిగితే అప్పుడు మేము ఆన్సర్ చేస్తాం. చెప్పండి, సిగ్గు లజ్జ లేకుండా ఇవాళ అడగడానికి సిగ్గుండాలి. 5 సంవత్సరాలు ఏం పీకారో ఆ పీకింది చెప్పమాలంటే అప్పుడు మేము ఆన్సర్ చేస్తాం. చెప్పండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా అంటే ఎన్నో విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామంటూ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూ 11,440 కోట్లు ప్రకటించడం అనేది ఒక శుభపరిణామం అని చెప్పి ఎమ్మెల్యే తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా దీంతో సరికాదు, రాబోయే రోజుల్లో కూడా కంపెనీని ఆదుకునేందుకైతే ఇంకా పెట్టుబడులు వస్తాయి, ఆర్థిక ప్యాకేజీలు వస్తాయి, ఆదుకుంటారు, నాణ్యమైన ఉత్పత్తిని తీసుకొచ్చి కార్మికులు కూడా ఆదుకుంటామని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.